ఒక ఊరిలో ఒక వృద్ధుడైన తాత ఉండేవాడు. ఆయన చాలా పేదవాడు కాని ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వుతో దేవుని పట్ల ఎంతో భయభక్తులతో జీవించేవాడు. ఒకరోజు ఆయన మనవడు అడిగాడు, తాత, మన దగ్గర పెద్దగా ఆస్తులు లేవు కదా, మరి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? నాకు ఎవరు తోడుంటారు అని. అప్పుడు ఆ తాత తన మనవడిని దగ్గరకు తీసుకుని ఇలా చెప్పాడు, నాయనా, లోకంలో ఆస్తులు కరిగిపోతాయి, మనుషులు మారిపోతారు. కాని నేను నీకు ఒక గొప్ప నిధిని దాచి ఉంచాను. నేను ప్రతిరోజూ దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన పాదాల దగ్గర మోకరిల్లి ప్రార్థిస్తున్నాను. లూకా సువార్త 1:50లో ఒక మాట ఉంది, ఆయనకు భయపడువారి మీద ఆయన కనికరము తరతరములకుండును. అంటే ఈ రోజు నేను దేవునికి ఇచ్చే గౌరవం, నేను చూపే దైవభీతి కేవలం నాతో ఆగిపోవు. అవి ఒక చల్లని నీడలా మారి నా తర్వాత వచ్చే నీ మీద, నీ పిల్లల మీద కూడా ఉంటాయి. దేవుని కనికరం ఒక తరంతో ముగిసిపోయేది కాదు, అది తరతరాలకు ప్రవహించే జీవనది వంటిది. కాబట్టి నువ్వు ఎప్పుడూ భయపడకు, దేవుని మార్గంలో నడువు. ఆయన కనికరం నిన్ను నీడలా వెంటాడుతుంది. ఆ తాత చెప్పిన మాటలు ఆ అబ్బాయి గుండెల్లో బలంగా నాటుకున్నాయి. మన జీవితాల్లో కూడా మనం దేవునికి భయపడి జీవిస్తే, మన బిడ్డల కోసం మనం కోట్లు సంపాదించకపోయినా దేవుని కనికరం అనే అక్షయపాత్రను వారికి వారసత్వంగా ఇచ్చిన వారమవుతాము. ఆ కనికరమే వారిని అన్ని ఆపదల నుండి కాపాడి ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ రీచింగ్ మోర్ పీపుల్. గాడ్ బ్లెస్ యూ.